వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్కారం. ఎస్సీ ఎస్టీలకి ఇంకో పథకం కూడా ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి. అదే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్. ఆ పథకం ఎందుకు ఎత్తేసారు, దానివల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటి? ఆయన ఏం చేశారంటే నాడు నేడు అని రంగులేసుకునే ఒక పథకానికి, సీతాకోక చిలక లాంటి ఒక పథకానికి ఇంగ్లీష్ మీడియం అనే ఒక ముసుగు తగిలి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఒక పథకం పెట్టింది. చంద్రబాబు నాయుడు సృష్టించింది ఈ పథకం. ఓకే, అంటే కార్పొరేట్ స్కూళ్ళు ఉంటాయి కదమ్మా, ఇంటర్నేషనల్ స్కూళ్ళు, నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో అన్ని అప్పర్ క్లాస్ పిల్లలు, బాగా బలిసినోళ్ళ పిల్లల పక్కన ఎస్సీ ఎస్టీ పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళకి సమానంగా విజ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఒకటి తెచ్చాడు బాబు గారు. ఆ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల్ని వాళ్ళ సరసాన కూర్చోబెట్టి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్లో కూర్చోబెట్టి ఉన్నతమైన విద్యను అందించాలని చెప్పి ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పథకం అంటారు దీన్ని. దాంట్లో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం హరిజనులకి గిరిజన బిడ్డల్ని 140,000 మందిని, ఎంతమందినమ్మా? 140,000 మంది. వీళ్ళందరినీ సెలక్షన్ చేసి కార్పొరేట్ స్కూళ్ళకి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈయన ఏం చేసిందంటే, ఈ జగనాసురుడు వచ్చిన తర్వాత నేను దళితులకి మేనమామ అని చెప్పుకునే ఈ మోసకారి మామ మాయ మాటలు చెప్తాడే తప్ప మయసభ అంటాం కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అని దళితుల గిరిపుత్రులకి హరిజనులకి కళ్ళకి గంతలు గట్టి ఈయన మామ కాదు కంసమామ అని తెలుసుకునే లోపు ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసేసాడు. ఈయన కూతురులేమో లండన్ పోయి చదువుకోవచ్చు. అర్థమైందా? ఏడేవో పేద పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఉంటే నీకొచ్చి నొప్పేంటి అని ఏం చేశారంటే, ఈ చదువుకున్న పిల్లలకి ఆ స్కూల్లో డబ్బులు కట్టాలి కదమ్మా, మంగళం పాడేస్తే దళిత మేధావులు కొంతమంది సుప్రీంకోర్టుకు పోయి ఆడ తీసుకొని కొడితే కానీ ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీల మీద ఎంత కక్ష ఉందంటే అర్థం చేసుకోవచ్చు. 2019లో న్యాయస్థానంలో పోరాటం చేస్తే జగను వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి చివరకు మొటిక్కాయలు తిన్నాడు. అంటే అదే అంటారు కదా, నా 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 అంటే నాకు ఇచ్చేసిండు. ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం లేకుండా నాశనం చేసేసిండు. వాళ్ళకి యూనిఫామ్ డబ్బులు, పుస్తకాల డబ్బులు కార్పొరేట్లో మొత్తం అమ్మ ప్రభుత్వమే పెట్టుకోవాలి. అంటే 140,000 మంది ఏమైపోయారు, అన్యాయం అయిపోయిన బిడ్డలు. కాబట్టి ఈయన అంటే ఈయన 10th క్లాస్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ పాస్ అవడానికి పేపర్లు కొట్టేసిండు కదా, పంజాబ్ గుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కదా. అంటే మనం చదువుకోలేదు కాబట్టి అందరు చదవకుండా ఉండాలంటే అట్ట. కాబట్టి చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేయన్నీ పాడు పనులు. కాబట్టి అర్థం చేసుకోండి, ఎస్సీ ఎస్టీలు ప్రధానంగా ఆయన నా నా అంటుండు కాబట్టి ఇదులన్నీ నాకేసిండు కాబట్టి ఒకసారి ఆలోచించుకొని రేపు ఓటు విజ్ఞప్తి ఏమని మాత్రం చెప్పగలను.